Hi guys. So today is 27th May and it's my birthday. సో ఈరోజు యాక్చువల్లీ నేను ఆఫీస్కి లీవ్ తీసుకున్నా. ఐ డిడ్ నాట్ ప్లాన్ సో మచ్ యాక్చువల్లీ బట్ ఇట్ వెంట్ వెల్. సో ఐ క్యాప్చర్డ్ వాట్ ఆల్ ఐ హ్యావ్ డన్ టుడే. సో యూ విల్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ దిస్ బ్లాగ్. హలో, గుడ్ మార్నింగ్. నేను చాలా తక్కువ థింగ్స్ ప్లాన్ చేశాను. ఐ జస్ట్ వాంటెడ్ టు గో విత్ ఫ్లో. సో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ టుడే. సో ఫస్ట్ అయితే ఐఎమ్ గోయింగ్ టు ఏదైనా పార్క్ వెళ్దాం అనుకుంటున్నా. మంచిగా కాసేపు వాకింగ్ చేద్దామని. సో ఐమ్ థింకింగ్ టు గో టు దుర్గం చెరువు. ఓకే, లెట్స్ గో. సో నేను రెడీ అయిపోయాను ఇప్పుడు. గోయింగ్ టు దుర్గం చెరువు. I am in Durgam Charu now. Let me show you the view. See? యాక్చువల్లీ ఎవరు లేరు పార్క్లో, అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఐమ్ గోయింగ్ టు ఫైండ్ అ స్పాట్ అండ్ జస్ట్ సిట్ అండ్ అండ్ ఎంజాయ్ ద వ్యూ. దట్స్ హౌ ఇట్ లుక్స్. సో హియర్ ఇస్ అ టిప్. ఒకవేళ మీకు అంటే బర్త్డే టైంలో మీరేమి వెకేషన్కి వెళ్ళకపోతే అట్లీస్ట్ గో టు అ ప్లేస్ విచ్ ఇస్ సమ్వేర్ క్లోజ్ టు యువర్ ఫేవరెట్. సో నాకు ఇన్ జనరల్ బీచెస్ ఆర్ లేక్స్ వాటర్ బాడీస్ ఉన్నవి చాలా ఇష్టం. ఐ ఫీల్ దట్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. And I want to see sunrise also, but first thing I woke up late and it's so cloudy that nowhere I can see sunrise. I just hope it doesn't rain when I'm here. But it's beautiful and actually chala, and it's so pleasant. It's not weekend, so a weekend కాకపోవడం వల్ల very less people are there, very less crowd. I mean barely 10 మెంబర్స్ని కూడా చూడలే నేను ఇప్పటి వరకు. ఇట్స్ సో గుడ్. I'll spend some time just go home. Hi, checking in after almost an hour. I'm getting ready. While I get ready, I'll share some of my birthday stories. సో నేను మే బార్న్ కాబట్టి ఎప్పుడు ఇలా స్కూల్లో చాక్లెట్స్ పంచడం ఆర్ ఇలాంటివి ఏమి లేవనమాట. ట్యూషన్లో చాక్లెట్స్ పంచడం, ఇట్లా ఇంకొకరు ఫ్రెండ్ వెనకాల వచ్చి బాక్స్ పట్టుకొని చాక్లెట్ ఇస్తుంటే ఐ నెవర్ హ్యాడ్ దోస్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అండ్ నేను ఎప్పుడు ఇలా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి పెద్ద గ్రాండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆర్ బేసిక్గా బర్త్డే అంటే నాకు మార్నింగే లేచి మంచిగా రెడీ అయ్యి గుడికెళ్ళి ఇంకా అమ్మ ఏమైనా స్వీట్స్ ఆర్ ఏముంటుంది మంచిగా తినడం అంతే. సో దిస్ వాజ్ ద కేస్ టిల్ ఐ జాయిన్డ్ టు మై ఫస్ట్ కంపెనీ. సో ఇంకా వర్క్‌లో జాయిన్ అయిన తర్వాత మనకి సమ్మర్ హాలిడేస్ ఏమి ఉండవు కాబట్టి ఇంక బర్త్‌డే అయినా సరే పనికెళ్ళాలని. సో ఇట్ వాస్ మై ఫస్ట్ బర్త్‌డే ఆఫ్టర్ ఐ జాయిన్డ్. సో నేనేంటి మంచిగా రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్ళాననమాట. లైక్ మా టీమ్‌లో ఒక అమ్మాయికి షీ గాట్ టు నో దట్ ఇట్స్ మై బర్త్‌డే. షీ వాస్ టెల్లింగ్ ఎవ్రీవన్ ఇట్స్ ధనాస్ బర్త్‌డే అని చెప్పి. ఐ వాస్ సో స్కేర్డ్ లిటరల్లీ. ఇట్లా స్కూల్లో స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడమని పిలిస్తే చిన్నపిల్లలకి ఎంత భయమేస్తది. లైక్ హౌ మచ్ దేర్ హార్ట్ బీట్ విల్ ఇంక్రీజ్. ఐ వాస్ దట్ స్కేర్డ్ దట్ డే. ఎందుకంటే మా ఆఫీస్‌లో బర్త్‌డేస్ అంటే చక్కగా ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్‌నూన్ ఈవినింగ్ టైమ్‌లో
అందరిని పిలిచి కేక్ కట్ చేయించి స్పీచ్ ఇమ్మంటారనమాట. స్పీచ్ ఇన్ ద సెన్స్ వాట్ దేర్ ఫ్యూచర్ గోల్స్ బ్లా బ్లా బ్లా, వాట్ డు దే ఫీల్ అబౌట్ దెమ్‌సెల్ఫ్, అబౌట్ ద టీమ్ ఆర్ ఐ మీన్ రాండమ్ టాపిక్స్ మీద స్పీచ్ ఇమ్మంటారు. అంతే. ఐ వాస్ సో స్కేర్డ్ అట్లా నన్ను గూడా చేయమంటారని చెప్పి. అంతే. ఆ రోజు ఇంకా నేను మీటింగ్స్ ఎర్లీ మార్నింగ్ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఇంటూ ఎ మీటింగ్ రూమ్ అండ్ ఐ సాట్ దేర్ అండ్ అక్కడే పని చేస్తా ఎవ్వరికీ కనిపించకుండా. ఐ వాస్ లైక్ ఓహ్ మై గాడ్! ఇప్పుడు నేను బయటకెళ్తే వీళ్ళు మళ్ళీ దే విల్ అగైన్ రిమెంబర్ దట్ ఇట్స్ మై బర్త్‌డే అండ్ దే డూ ఆల్ ది స్టఫ్ అని. సో, దట్ వాస్ నౌ ఐ డోంట్ మైండ్ బట్ అప్పట్లో ఐ వాస్ సో స్కేర్డ్. ఆ నెక్స్ట్ బర్త్‌డే నుంచి కోవిడ్ వచ్చేసింది. సో, ఇంకా ఆ తర్వాత ఇంకేమి బర్త్‌డేస్‌కి ఆఫీస్‌కెళ్ళింది లేదు. తర్వాత ఇంకా ఐ స్టార్టెడ్ టేకింగ్ ఆఫ్ ఫర్ మై బర్త్‌డేస్. బట్ లాస్ట్ ఇయర్ వాస్ సచ్ ఎ మెమరబుల్ బర్త్‌డే. ఇట్ వాస్ మై 25థ్ బర్త్‌డే అండ్ మా ఇంట్లో చక్కగా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నా. అండ్ హియర్ ఐఎమ్ ఆల్మోస్ట్ స్ట్రగ్లింగ్ విచ్ ఇయర్ రింగ్ టు వేర్. సో నా దగ్గర ఇదొక పేరు ఉంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ టు మై శారీ అండ్ దిస్ ఇస్ వెరీ ట్రెడిషనల్ ఇయర్ రింగ్. And I have these jhumkas also. I don't feel they match very well with the saree. So I'll just go with either of these two. So basically, earrings enchettappudu I'll try and see which one is actually matching. I'm not that expert yet in this, but yeah. So I'm thinking I'll go with this one or this one. So I'm thinking I'll go with the pink one, which is matching very well. Yeah. And I'm almost done actually. Kallaki eyeliner and కాటుక పెట్టుకుంటే that's all. So I'll just quickly do that offline. And now కాటుక. So you see the difference? You just see the difference the కాటుక brings. Yeah, we are done. ఇప్పుడు కొంచెం హెయిర్ యాక్చువల్లీ లీవ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఐ వాంట్ టు పువ్వులు పెట్టుకోవాలనుకుంటున్నా నేను. సో బేసిక్‌గా అనుకో హెయిర్ స్టైల్స్ ఐ మీన్ నార్మల్‌గా పెద్ద అకేషన్ లేనప్పుడు బానే వస్తాయి. బట్ ఆన్ స్పెషల్ డేస్ నో, హెయిర్ విల్ నాట్ లిసన్ టు యూ. సో దట్స్ హౌ ఐ గాట్ రెడీ అండ్ జస్ట్ చెక్ చేసుకుంటున్నా. అండ్ నౌ ఐల్ జస్ట్ వేర్ సమ్ యాక్చువల్లీ ఎక్కువ బ్యాంగిల్స్ ఏసుకోకూడదు అనుకుంటున్నా. ఆల్రెడీ శారీ ఈస్ సో హెవీ అండ్ ఐ వాంట్ టు జస్ట్ సింపుల్‌గా సింగిల్ బ్యాంగిల్స్ ఏసుకున్నా. అండ్ దట్ ఈస్ ద ఫైనల్ లుక్. అంతే. పూజ అయ్యాక ఐయామ్ హ్యావింగ్ మై ఫస్ట్ మీల్ ఆర్ స్నాక్. బేసిక్‌గా పొద్దున్న లేచి కొబ్బరి నీళ్ళు తాగితే అలా ప్రశాంతంగా ఉంటది. సో, ఇంకేం యాక్చువల్లీ బ్రేక్‌ఫాస్ట్ చేయకూడదనుకుంటున్నా. ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైమ్ ఏం కాదు. బట్ కొంచెం ఏదైనా లంచ్‌కి అలా వెళ్దామని ఇంకా ఐ స్టార్టెడ్ డైరెక్ట్‌గా లంచ్‌కే వెళ్ళిపోదామని చెప్పి. సో, బేసిక్‌గా గచ్చిబౌలిలో ఈ రెస్టారెంట్ ఉంది చెన్నపట్నం అని. సో, అక్కడ యాక్చువల్లీ అరిటాకు భోజనం చాలా ఫేమస్. సో, ఐ థాట్ ఐ విల్ హ్యావ్ దట్ టుడే. అండ్ బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయలేదు. సో, ఐ థింక్ ఐ మే బీ ఏబుల్ టు ఫినిష్ దట్ ఆఫ్. సో, యాహ్! ఐమ్ జస్ట్ నౌ బ్యాక్ ఫ్రమ్ లంచ్. ఇప్పుడు టైమ్ యాక్చువల్లీ 2:00 అవుతుంది. ఐమ్ సో టైర్డ్ విత్ దిస్ శారీ. ఐ ఫీల్ ఐమ్ థింకింగ్ టు టేక్ సమ్ రెస్ట్. సో, రెస్ట్ తీసుకొని ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్ ఫర్ టుడే. మోస్ట్‌లీ వెళ్తే ఈవినింగ్ టెంపుల్‌కెళ్తాం. మార్నింగ్ ఎళ్ళడం అవ్వలేదు. ఈరోజు అమావాస్య అంట. మా మమ్మీ కూడా ఇందాకలే చెప్తుంది. సో, ఐయామ్ నాట్ ష్యూర్ ఇఫ్ టెంపుల్స్ విల్ బీ ఓపెన్. బట్ ఐల్ సీ. సో, ఇప్పుడైతే ఐల్ టేక్ సమ్ రెస్ట్. హాయ్! లైక్ రిపోర్టింగ్ ఆఫ్టర్ లిటరల్లీ 3 hours. It's 5 now. I mean, day is almost over. Um, so I'm planning to go to buy some plants. దారిలోనే ఒక టెంపుల్ కూడా ఉంది. ఒకవేళ టెంపుల్ ఓపెన్‌లో ఉంటే ఐల్ గో టు టెంపుల్ ఆల్సో. ఆహ్, యాహ్! యాక్చువల్లీ తిన్నాక ఐ మీన్ లంచ్ వాస్ యాక్చువల్లీ వెరీ హెవీ. సో, ఐ స్లెప్ట్
ఏం చేయలేదు వచ్చిన వెంటనే. సో, నో రిగ్రెట్స్. బట్ ఐయామ్ లిటిల్ వరీడ్ నైట్ మళ్ళీ నిద్ర పట్టడం కష్టమైతది మధ్యాహ్నం పడుకుంటే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ ఐ వాస్ యాక్చువల్లీ వెరీ టైర్డ్. ఐయామ్ ఫీలింగ్ లిటిల్ బెటర్ నౌ. సంథింగ్ సంథింగ్ కంఫర్టబుల్ ఐ వాంట్ టు వేర్ అండ్ గో ఔట్. ఓకే. సీ యూ. సో, నేను రెడీ అయిపోయాను. సో, ఆల్ సెట్ టు గో నౌ. It's almost 8 actually. నర్సరీ నుంచి వచ్చి ఐ ప్రిపేర్డ్ దిస్. సో మా ఫ్యామిలీ మెంబర్స్తో కాల్స్ అవి మాట్లాడి దెన్ ఐ ప్రిపేర్డ్ దిస్ మ్యాంగో లస్సీ. ఐ డోంట్ నో వాట్ టు కాల్, బట్ దిస్ ఇస్ విత్ మ్యాంగో అండ్ కోకోనట్ మిల్క్. యాక్చువల్లీ మ్యాంగో అంత టేస్ట్గా ఏం లేవు, సో ఐ యాడెడ్ సమ్ జాగ్రీ. యా, సో ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ దిస్ అండ్ కాల్ ఇట్ ఎ డే. యా, ఇది ఫినిష్ చేసి ఐ జస్ట్ చిల్. And actually కొంచెం వర్క్ ఉంది. I'll maybe do some work and I'll just do a taste test. This is how it looks. So pretty. I think yeah, it looks, it's not very sweet. Mangoes నేను తీసుకున్నవి I think they're not great. అంత చాలా చప్పగా ఉన్నాయి అవి. బట్ కోకోనట్ మిల్క్ is something my favorite. So overall it's maybe 8 on 10. Maybe mangoes inkoncham sweet and flavorful ga untunte I think it would have been great. Anyway, preparing coconut milk was a little ante koncham ade ekku time teeskunna. Apart from that, it's just finish in 5-10 minutes actually. Overall it's a simple quick recipe. Yeah, today was a pleasant day. అంటే బర్త్డేకి మనం ఎక్కువ ఏం ప్లాన్ చేసుకోకుండా జస్ట్ అప్పుడు ఏమనిపిస్తే అది చేయడం, ఇట్స్ సంథింగ్ ఐ లైక్. యా, ఐ మీన్ సెలబ్రేటింగ్ బర్త్డే ఆల్ బై మై సెల్ఫ్ వాజ్ ఫస్ట్ టైమ్ ఐఎమ్ డూయింగ్ అండ్ ఐ థింక్ ఐ హ్యాడ్ గుడ్ డే. యా, hope you have fun watching this video. So like this video, subscribe to my channel. See you soon. Bye.